నేను 2008లో మా అమ్మగారు చనిపోవడం జరిగిందండి. తర్వాత అమ్మ కోసం ఏదైనా చేయాలని జెప్పి సుమారు ఒక 10, 15 సంవత్సరాలు వివిధ రకాల సేవా కార్యక్రమాలు నిర్వహించి, దాని తర్వాత అమ్మ కోసం ఏదైనా ఒక నిర్మాణం చేద్దామని చెప్పి చిన్న టెంపుల్ కడదామని జెప్పి అనుకున్నాము. అయితే ఆ టెంపుల్ కాస్త అంటే నార్మల్ నిర్మాణం కాకుండా అప్పుడు తెలంగాణ రాష్ట్రం యాదాద్రి జిల్లాలో యాదగిరిగుట్ట నిర్మాణం జరుగుతుంది. అక్కడికెళ్ళి ఆ నిర్మాణ శైలిని చూసిన తర్వాత సిమెంట్‌తో కాకుండా కృష్ణశిలతో కడితే బావుంటుందని చెప్పి అనిపించి మొత్తం ఈ కృష్ణశిలతో ఈ నిర్మాణం స్టార్ట్ జేశాము. చరిత్రలో చిరస్థాయిగా నిలిచునేటట్టే చూస్తున్నామండి. ఇంత ఖర్చు అని అట్లా ఏం లెక్కేసుకోలేదు. కానీ చాలా అయిందండి. ఎన్ని సంవత్సరాలు పడుతుందండి ఓపెనింగ్‌కి? ప్రెజెంట్ ఒక 5 ఇయర్స్ అయిందండి. ఇంకొక 5 ఇయర్సో, 6 ఇయర్సో పట్టొచ్చు. అంటే నేను అనుకున్నదేంటే ఆ చరిత్రలో చిరస్థాయిగా ఉండే తగ్గ నిర్మాణం చేయాలనేది, ఆ రోజుల్లో ప్రేమకు చిహ్నంగా తాజ్‌మహల్ ఎట్లనో ఈ అమ్మ స్థానానికి శాశ్వతంగా ఉండేటట్టు నిర్మాణం చేయాలని భావిస్తున్నాను. ఈ గుడి కట్టడానికి కారణం ఏంటంటే, ఒక సమాజానికి ఒక రకమైనటువంటి మెసేజ్ ఇవ్వాలనేసి. ఎందుకంటే, ఈ రోజుల్లో తల్లిదండ్రులకి అన్నం పెట్టకుండా నానా హింసలు పెట్టి, ఇబ్బందులు పెట్టినటువంటి ఈ రోజుల్లో సమాజానికి ఒక రకమైన కనువిప్పు కలిగించాలనేటువంటి ఆలోచనతో ఈ ఆలయ నిర్మాణం జరిపించడం జరుగుతుంది. మరి ఈ ఆలయాన్ని కృష్ణశిలతో నిర్మాణం చేయడం జరుగుతుంది. మరి దైవం తలుసుకుంటే అనుకూలిస్తే 2027లో ఆలయాన్ని ప్రతిష్ఠ చేయాలని అనుకుంటున్నాం.